ఓకే. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన సోహెల్ ఫ్యాన్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అన్నయ్య నమస్కారం, బ్రహ్మానందం గారు. హాయ్ సందీప్, శ్రీకాంత్. ఈ బూట్ కట్ అంటే నేను లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నాను, ఫస్టే పిలిచారు. దిస్ ఈజ్ ద బూట్ కట్ బాలరాజ్ అనే సినిమా. నేను ఈ సినిమాకి అంటే మెయిన్గా ఫస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సోహెల్ బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్ నుంచి వచ్చి పెద్ద పేరుతో వచ్చిన తర్వాత, బిగ్ బాస్లో అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత ఫస్ట్ బాషాభాయ్ సోహెల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. బాషాభాయ్ తీసుకుని వచ్చాడు, సార్ బాషాభాయ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, నేను ఒక సినిమా చేయాలి అని దగ్గరికి వచ్చిన తర్వాత, మన దగ్గరలో ఇంతకుముందు ఎన్నో కథలను మనం ఓకే చేసి పెట్టుకున్న కథల్లో తన మాస్ ఇమేజ్కి, ఈ కథ మాస్ అంటే తన బాడీ లాంగ్వేజ్కి, మాస్ ఇమేజ్కి తన ఒక పొజిషన్లోకి వెళ్ళడం కోసం ఈ కథ బాగుంటుందని దీని పాయింట్ తీసుకొని ఎవరు డైరెక్టర్ అనుకున్నప్పుడు నా మిత్రులు కోనేటి సీను, అప్పటి నుంచి మేము ఇద్దరం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు సీన్ కూడా ఈ కథతో జాయిన్ అవ్వడం, అందరూ టీం అంతా మన ఎవరైతే ఉన్నారో రాకేష్, అలాగే ఫనీ, మొత్తం టీం అంతా ఉన్నారు. తర్వాత రామ్ ప్రసాద్ కూడా ఈ కథలో జాయిన్ అవ్వడం, వీళ్ళందరి ప్రోత్సాహంతో, వీళ్ళందరి సపోర్ట్తో ఒక 6 నెలల పాటు 6 to 7 months స్క్రిప్ట్ మీద కూర్చొని రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఏమాత్రం ఏ రేంజ్ సినిమాకి కుటుంబం అంతా వచ్చి సినిమా చూడాల్సింది, యూత్ అండ్ ఫ్యామిలీ వచ్చేటట్టుగా, లవ్ స్టోరీ వచ్చేటట్టుగా సినిమాని చాలా టైం తీసుకొని రెడీ చేసాం. స్క్రిప్ట్ని రెడీ చేసిన తర్వాత ఈ సినిమా మొదలుపెట్టి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఎంత అవసరమో అంతే పెడుతూ బాషాభాయ్ చాలా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమా 1 year బ్యాక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత, అంటే 1 year బాగా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చూసుకోవడం, మళ్ళీ కొన్ని కరెక్షన్స్ చేయడం, మళ్ళీ చూసుకోవడం, మళ్ళీ కరెక్షన్ చేసి ఈ సినిమా ఈరోజు చాలా పర్ఫెక్ట్ పొజిషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా 100% మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూసి సినిమాని ఆనందిస్తారు. అలాగే సినిమా తీసిన తర్వాత ఒక ధైర్యం రావాలి. కొందరు చూసినవి రెగ్యులర్ కంటెంట్ అది అన్నప్పుడు, అంటే ఆదరిస్తారా, నచ్చుతుందా అన్నప్పుడు, నేనైతే సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లేని నమ్ముకున్నా. డెఫినెట్లీ ఈ సినిమా ఆదరిస్తారని తెలిసిన తర్వాత ఒక ఓటీటీ రైట్స్ కోసం మన నిరంజన్ గారు, బాలాజీ విలేజ్ నిరంజన్ గారికి సినిమా చూపించడం జరిగింది. ఆయన సినిమా చూసి తను నచ్చి ఈ సినిమా మీద కొంత అమౌంట్ స్పెండ్ చేసి ఎంజీ రైట్స్ తీసుకున్నాడు, ఎంజీకి కొన్నాడు. ఒక అనుభవం ఉన్న బిజినెస్ మ్యాన్ ఈ సినిమా ఎప్పుడైతే కొన్నాడో నాకు పూర్తి నమ్మకం వచ్చింది సినిమా మీద. డెఫినెట్లీ ఇది ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది, సక్సెస్ అవుతుంది, మేము పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయని పూర్తి నమ్మకంతో February 2న సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా జర్నీలో సోహెల్ హీరో, మేఘలేఖ హీరోయిన్, అందరూ వాళ్ళ పాత్రలు సినిమాలో సపోర్ట్గా చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమా అందరికీ. డైరెక్షన్ కోనేటి సీను, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీ, అందరి సినిమా కష్టపడంతా చాలా బాగా చేశారు. కానీ నన్ను సర్ప్రైజ్ చేసిన అంశం మాత్రం పాషాభాయ్ ఈ సినిమాకి నువ్వే హీరో అని చెప్తున్నాను. ఎందుకంటే తెలుసు ఈ సినిమా జర్నీ ఏ రకం జరిగిందో అన్ని డీటెయిల్స్ చెప్పకూడదు. బట్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, తను హ్యాపీగా ఉండాలి, తనకు హ్యాపీ జరగాలి, తన కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు సినిమా తీద్దామని ఏదైతే మొదటి రోజు వచ్చావో, ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నీకు గుడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు తెలుసు. మంచి డిస్ట్రిబ్యూటర్స్, అన్నీ మంచి థియేటర్లలో అందరు బాగా రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చి మనం సేఫ్ పొజిషన్లో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాభాలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.